మీరు ఒక ఫ్లాట్ కొనాలని ఆలోచిస్తున్నారా? బిల్డర్ బ్రోచర్ చూపించి వా సూపర్ ప్రాజెక్ట్ అని ఇంప్రెస్ అయ్యేలా చేస్తున్నారా? నిజం చెప్పాలి అంటే బ్రోచర్లో కనిపించే డ్రీమ్ ఫ్లాట్ ఒరిజినల్ గా కన్స్ట్రక్షన్ లో కనబడే రెండు సేమ్ కాదు, కంప్లీట్ గా డిఫరెంట్. ఈ వీడియోలో బిల్డర్ హైడ్ చేసే టాప్ 5 సీక్రెట్స్ గురించి చెప్తాను. ఇవి మీకు తెలియకపోతే చాలా మిస్ అవుతారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ప్రాజెక్ట్ లో బ్రోచర్స్, ప్రీమియం ఎమ్యూనిటీస్ అండ్ అట్రాక్టివ్ ప్రైజెస్ ఇవన్నీ ఒక సైడ్ అయితే, బిల్డర్ హైడ్ చేసే సీక్రెట్స్ ఇంకొక సైడ్. ఫస్ట్ సీక్రెట్, సూపర్ బిల్డప్ ఏరియా అండ్ ప్రైస్ దగ్గర జరిగే చీటింగ్. బ్రోచర్ తో బిల్డర్ మీకు చెప్పేది ఏంటి? 1420 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్ సూపర్ స్పేషియస్ గా ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటి? యాక్చువల్ గా మీకు వచ్చేది యూజబుల్ కార్పెట్ ఏరియా. అంటే యాక్చువల్ గా మీకు దొరికేది 1000 to 1100 SFT మాత్రమే. మిగిలింది బాల్కనీ స్పేస్, కామన్ కారిడార్స్ అండ్ లిఫ్ట్ లాబీ, క్లబ్ హౌస్ షేర్ ఇవన్నీ యాడ్ చేసి సూపర్ బిల్డప్ ఏరియా అనే పెద్ద నెంబర్ క్రియేట్ చేస్తారు. మీ లివింగ్ ఏరియా అనేది చాలా తక్కువ. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడే మీ టోటల్ బడ్జెట్ అనేది 10 to 15 lakhs మీకు తెలియకుండానే పెంచేస్తారు. సీక్రెట్, ఎమ్యూనిటీస్ అండ్ క్వాలిటీలో కాంప్రమైజ్. బ్రోచర్ లో చూస్తే జిమ్, స్విమ్మింగ్ పూల్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, మినీ థియేటర్ ఇవన్నీ ప్రీమియం గా చూపించి మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. కానీ పొజిషన్ టైం వచ్చేటప్పటికి బేసిక్ లెవెల్ మాత్రమే రెడీగా ఉంటుంది. అండ్ పెండింగ్ ఉన్నదంతా ఫేజ్ 2 లో ఫినిష్ చేస్తామని డిలే చేస్తారు. ఎక్కడైనా కామన్ గా జరిగేది ఇదే. క్వాలిటీ కాంప్రమైజ్ అనేది ఒక పెద్ద సీక్రెట్. బిల్డర్ కాస్ట్ సేవ్ చేయడానికి అవసరం కుదిరిన చోట చీల్ క్వాలిటీ తగ్గిస్తారు. సిమెంట్ గ్రేడ్ అనేది చేంజ్ చేస్తారు. వాటర్ ప్రూఫింగ్ అనేది స్కిప్ చేస్తారు. ప్లంబింగ్ అనేది క్వాలిటీ తగ్గిస్తారు. అండ్ డోర్స్, ఫ్రేమ్స్ లో డెన్సిటీ వుడ్ తో తయారు చేస్తారు. అండ్ ఇవన్నీ మనం కనిపెట్టలేని విధంగా చేస్తారు. అండ్ మనకు చూపించిన మోడల్ బిల్డింగ్ ఇది రెండు సేమ్ గానే ఉంటాయి, చిన్న చిన్న తేడాలు తప్ప. బట్ ఒకటే క్వాలిటీలో సెకండ్ క్వాలిటీని మనం కనిపెట్టలేం. ఆ విధంగా చేస్తారు. అండ్ రియాలిటీకి వస్తే 3-4 years లోనే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. లీకేజెస్, క్రాక్స్, సీపేజ్ అండ్ వాష్రూమ్ డ్రైనేజ్ స్మెల్ రావడం ఇవన్నీ కంపారిజన్ చేయడం కూడా చాలా కష్టం. సీక్రెట్ 3, హిడెన్ కాస్ట్ అండ్ ఆఫ్టర్ బుకింగ్. బుకింగ్ టైంలో బిల్డర్ మీతో నవ్వుతూ చెప్పేది సార్ ఆల్ ఆర్ ఇంక్లూజివ్ ప్రైజెస్, డోంట్ వర్రీ అని. కానీ అగ్రిమెంట్ టైం వచ్చాకే తెలుస్తుంది అసలైన నిజం. హిడెన్ చార్జెస్ అనేవి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మెయింటెనెన్స్ 1-2 years అడ్వాన్స్, కార్పస్ ఫండ్, ఎలక్ట్రిసిటీ మీటర్ చార్జెస్, వాటర్ కనెక్షన్ చార్జెస్, పార్కింగ్ చార్జెస్ అండ్ లీగల్ ఫీజు, GST ఇవన్నీ కనిపించిన హిడెన్ చార్జెస్. అండ్ ఇవి బుకింగ్ టైమ్ లో మాత్రమే చెప్తారు. మళ్ళీ లగ్జరీ ప్రాజెక్ట్ అంటే మంత్లీ మెయింటెనెన్స్ అనేది 7,000 to 12,000 వరకు ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అనేది చాలా మంది యూజ్ కూడా చేయరు. కానీ మెయింటెనెన్స్ బిల్ అనేది యూజ్ చేయకపోయినా కట్టాల్సిందే. ఇది చాలా మంది బయర్స్ కి తెలియదు, తర్వాతే తెలుస్తుంది. సీక్రెట్ నెంబర్ 4, టైమ్ లైన్ అండ్ పెనాల్టీ. బిల్డర్ చెప్పేది 24 months లో పొజిషన్ ఇస్తాం సార్ అని 100% చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. అండ్ ఆ టైంకి ఫినిష్ అవ్వకపోయినా మనం ఏ కంప్లైంట్ రైజ్ చేయకుండా చేస్తారు. అండ్ అది ఎలా అంటే అగ్రిమెంట్ లో మనకు తెలియని చిన్న క్లాజ్ అనేది చూపించి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ ఆ క్లాజెస్ ఎలా ఉంటాయంటే అన్అవైలబుల్ కండిషన్స్, పొజిషన్ మే ఎక్స్టెండ్ అని ఇలా చెప్తారు. అంటే బిల్డర్ కి ఫ్రీడమ్ ఉండి బయ్యర్ కి సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయని అర్థం. డిలే అనే క్వశ్చన్ కూడా రీజన్స్ అనేవి రెడీగా ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ రీజన్స్ ఎలా ఉంటాయంటే అప్రూవల్స్ డిలే, లేబర్ షార్టేజ్, మెటీరియల్ ప్రైస్ హైక్ ఇలా ఇవి చెప్పి 1 year కాదు 2-3 years వరకు ఇలా డిలే చేస్తూనే ఉంటారు. సో దీనివల్ల బయ్యర్ ఏం చేస్తాడు? EMI, రెంట్ రెండు పే చేసి సఫర్ అవుతాడు. ఒకవేళ మనం గట్టిగా ఫైట్ చేసినా పెనాల్టీ వేస్తారు. బట్ అది కూడా బిల్డర్ కి తక్కువ పడేలా క్లాజెస్ అనేవి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే బిల్డర్ ఇవన్నీ చూసుకున్నాకే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాడు. కొన్ని కేసెస్ లో అయితే 0 పెనాల్టీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ బయ్యర్ క్యాన్సిలేషన్ చేస్తే రిఫండ్ అమౌంట్ అనేది కంప్లీట్ గా వస్తుందో లేదో కూడా చెప్పలేం. సో ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మోస్ట్లీ బయ్యరే. ఇది రియల్ ఎస్టేట్ లో బయ్యర్ కి బిగ్గెస్ట్ హిడెన్ స్ట్రెస్. సీక్రెట్ నెంబర్ 5, శాంపుల్ ఫ్లాట్ వర్సెస్ రియల్ ఫ్లాట్. బిల్డర్ మీకు ఎందుకు శాంపుల్ ఫ్లాట్ అనేది చూపిస్తారు? సింపుల్, ఇల్యూజన్ అనేది క్రియేట్ చేయడానికి. శాంపుల్ ఫ్లాట్ లో ప్రీమియం గ్రానైట్, హై క్వాలిటీ హెవీ డోర్స్, ప్రీమియం ఫాల్ సీలింగ్, LED స్పాట్ లైటింగ్, డిజైనర్ కబోర్డ్స్, ప్రీమియం టెక్స్చర్ పెయింట్స్, హై అండ్ బాత్రూమ్ ఫిక్చర్స్ ఇవన్నీ చూసి ఎగ్జైట్మెంట్ అయ్యి ఫ్లాట్ అనేది బుక్ చేస్తారు. అందులో ఉండేవి షోకేస్ క్వాలిటీ, కానీ యాక్చువల్ కన్స్ట్రక్షన్ లో వచ్చేవి జస్ట్ ప్రీమియం లుక్స్ మాత్రమే ఉంటాయి, క్వాలిటీ కాదు. అండ్ అదేంటనే మనం క్వశ్చన్ చేయగానే అప్పటికి ఇప్పటికి మోడల్స్ మారిపోయాయి, దానికన్నా బెస్ట్ క్వాలిటీస్, దానికన్నా ప్రీమియం క్వాలిటీ అని చెప్తారు. సో మనం ఇంకేం మాట్లాడలేము అక్కడ. శాంపుల్ ఫ్లాట్ అంటే ఏంటంటే బిల్డర్ ఇమాజినేషన్ ని ప్రీమియం బెస్ట్ క్వాలిటీకి తీసుకెళ్లి బుక్ చేయడం. ఇది బిల్డర్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ. సో ఇవి బిల్డర్ హైడ్ చేసే 5 biggest సీక్రెట్స్. మీరు ఒక ఫ్లాట్ కొని లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తుంటే ఈ సీక్రెట్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. కష్టపడి సంపాదించిన మనీ ఎలా యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేస్తే బాగుంటుందో ఒక ఐడియా అనేది వస్తుంది. బ్రోచర్స్ అనేవి ఎప్పుడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటాయి, చూసి మోసపోకండి. ఆఫర్స్ ఎన్ని అట్రాక్ట్ చేసినా డాక్యుమెంట్స్, ప్రైజింగ్, క్వాలిటీ చెక్, టైమ్ లైన్స్ ఇవన్నీ క్లారిటీగా వెరిఫై చేయాలి. సో మీకు తెలీదు అంటే ఒక ఇంజనీర్ని పెట్టి చెక్ చేయించడం అనేది ఇంకా మంచిది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బిగ్ సిటీ ప్రాపర్టీస్ని ఫాలో చేయండి.